సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము షార్ట్స్లో అయితే ఒక వీడియోస్ రోజు చూసి చూసి అలిసిపోయాను నేనైతే. సో ఈరోజు మీకు తెలిసిన ద బెస్ట్ యూట్యూబర్ వివేక్ గేమర్ అయితే మీకు తెలిసి ఉంటాడు. మన తెలుగులో అయితే అతను బెస్ట్ యూట్యూబర్. మన కామెడీ వాళ్ళల్లో అయితే బెస్ట్ యూట్యూబర్ తనే. సో ఇప్పుడైతే తన వీడియోస్ చూడబోతున్నాం. మీరు వివేక్ గేమర్కి సబ్స్క్రైబర్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వివేక్ గేమర్ అని అయితే నొక్కేసాను. ఇప్పుడు మీరైతే ఆ వీడియో చూద్దాం. ఇప్పుడు మనము ఏం వీడియో చూద్దాం. సో వివేక్ గేమర్ అయితే చాలా ఫన్ అయితే చేస్తాడు. సో మీరే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది గ్రానీ కూతురు అని పెట్టాడు. ఓకే, యాడ్ వచ్చింది. అరే ఏంటిది సౌండ్? I get all my favorite beauty products from Nykaa, India's leading beauty destination. అమ్మాయి నువ్వేం మేకప్ ఫౌండేషన్ వాడతావు? అమ్మ ఏమైంది? ఏంటి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరి నన్ను చూస్తారే, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈవిల్ నన్ గేమ్ అయితే ఆడబోతున్నాను. సో ఈ గేమ్ సో వివేక్ గేమరే నా పక్క నుండి మాట్లాడుతున్నాడు. జోక్ చేశానులేండి. ఇక్కడైతే వీడియో ఇది వచ్చేసి చాలా భయంకరంగా అలాగే అద్భుతంగా ఉంటుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ అయితే మనకు ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. అది ఎక్కడ నుండి? ఈగల్స్ జూనియర్ స్కూల్ నుండి అయితే మనకి ఇన్విటేషన్ వచ్చింది. కంగ్రాచులేషన్, యువర్ చైల్డ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు పార్టిసిపేట్ ఫ్రీ ఆఫ్ చార్జ్. సో ఫ్రీ ఆఫ్ చార్జ్ అని వీని స్కూల్ కు పంపేసి ఉంటారు. ఓకే, ఇక్కడ గేమ్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నార్మల్ ఉంది, హార్డ్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఉంది. సో ఈజీలో పెట్టుకొని అయితే ఆడదాం. సో ఫస్ట్ కాబట్టి. అండ్ గ్రాఫిక్స్ క్వాలిటీ వచ్చేసి మీడియం లో ఉంది. హై పెట్టేసుకుందాం. ప్లే బటన్ మీద క్లిక్ చేసేద్దాం. ప్లే విత్ హెడ్ ఫోన్స్, ఇంప్రూవ్ ద ఎక్స్పీరియన్స్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడితే అసలు బతుకుంటామంటారా? సో కారులోనైతే స్కూల్కి వెళ్తున్నాం అనుకుంటా. వారు నాయన, డోర్ ఆటోమేటిక్ గా పడిపోయిందేంటి? అరే అడవిలో ఎవడైనా స్కూల్ కడతాడారా? ఇంటి దగ్గర ఉన్న స్కూల్కే ఎవరు పోరు చక్కగా. ఇంత దూరం వస్తారా ఎవరైనా? వామ్మో, స్కూల్కి వచ్చేసినట్టే ఉన్నాము. మమ్మీ డాడీ, మీరు చెప్పిన మాట ఇంటా. ఈ స్కూల్కి అయితే పంపకండి నన్ను ప్లీజ్. మమ్మీ డాడీ, కొంచెం ముంగడికైతే వెళ్ళి చూద్దాం స్కూల్ ఎలా ఉందో. వా నాయన, ఇందులో మమ్మీ ఉందేంటి? ఏంటిది? వెళ్ళిపోతున్నారు మమ్మీ డాడీ. మమ్మీ, నా కథ కంచికి, మీరింటికి వెళ్ళిపోయారు కదా. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో డేస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో డే 1 అయితే స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇదేంటి? ఇది పనిష్మెంట్ అనుకుంటా. ఓకే, ఐ హ్యావ్ టు బి గుడ్, ఐఎమ్ జో వాకర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్. ఏంటి ఈ దయ్యం మనకి హోంవర్క్ కూడా ఇస్తుందా? సో ఇదే అనుకుంటా మనకి ఇచ్చిన చండాలమైన రూమ్. ఎలాగైనా సరే ఈ స్కూల్లో నుండి అయితే బయటపడాలి. ఈ రూమ్ లో నుండి అయితే ఫస్ట్ బయటికి వెళ్దాం. ఇదేంటి నా బెడ్? ఇందులో పాస్ పోసాను అనుకుంటా. మొత్తం తడిచిపోయింది. పైన లైట్ కూడా పెట్టింది మన కోసం. సో బయటికి అయితే వెళ్ళి చూద్దాం. సో బయటికి వెళ్ళే దారి ఏదైనా కనబడుతుందో. వామ్మో, కింద మొత్తం రక్తమే ఉంది. ఎవరు వస్తున్నట్టు సౌండ్ వస్తుంది ఏంటి? వామ్మో, వచ్చేసింది. ఉదయ్ నీ అమ్మ, నువ్వు అంత సడన్ గా రాకు దయ్యం, నేను ఫీల్ అవుతా. సో డే 2 అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇందులోనైనా జాగ్రత్తగా ఆడితే మనమైతే బయటికి వెళ్ళొచ్చు. సో ఇది మళ్ళీ మనకు పనిష్మెంట్ అయితే ఇచ్చింది. ఒకసారి మన రూమ్ లోనే అన్ని చెక్ చేద్దాం. సో ఏమైనా కీస్ కానివ్వండి, ఏదైనా దొరుకుతుందో చూద్దాం. సో ఇక్కడైతే ఒక క్లోజెట్ ఉంది. ఇందులోనైతే ఏం దొరకలే నాకు. సో బయటికి వెళ్ళే చూసేద్దాం ఏమన్నా దొరుకుతుందో. మళ్ళీ ఈ దయ్యం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అని భయం అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ డోర్ మీదనే ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది, అంటే ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళొద్దని. సో జాగ్రత్తగా ఇల్లంతా ఎతుకుదాం. సో దయ్యానికి కనబడకుండా. ఏదంటే మెట్లున్నాయి పైకి వెళ్ళడానికి అనుకుంటా. మళ్ళీ నాకు సౌండ్ అయితే వస్తుంది. తీరమ్మా, ఎప్పుడొచ్చి కూర్చున్నావే ఇక్కడ? ఓకే, ఇదే లాస్ట్ డే అంట. సో డేస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ గేమ్ లో. ఎలాగోలా సరే ఈ రోజైనా ఈ స్కూల్లో నుండి బయటపడాల్సిందే. మళ్ళీ హోంవర్క్ ఇచ్చింది. నేనైనా ఎన్నిసార్లు రాయలేదు నా స్కూల్ లైఫ్ లో. సో బయట అయితే 2 అనుమానాలు ఉన్నాయి. సో ఇందులోనైతే ఎత్తుకుదాం ఏదైనా దొరుకుతుందో అని. సో పైన దాంట్లో ఏం లేవు, కింద దాంట్లో చూద్దాం. సో కింద దాంట్లో కూడా ఏం లేవు. ఏంటి దయ్యం వస్తుందా ఏంటి? రావట్లే. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. ఎక్కడో అనుమానం ఉంది. సో ఇందులో చెక్ చేద్దాం. ఇందులో ఏంటి? బ్రూమ్ ఉంది.
సో దీన్ని అయితే కూర్చోవాలనుకుంటా. ఇది తీసుకెళ్తాను. ఏంటి హ్యారీ పోటర్ వాడినట్టు వాడాలనుకుంటా ఈ బ్రూమ్ ని. మనం చూద్దాం, బ్రూమ్ అయితే తీసుకెళ్దాం, లేదంటే దయాన్ని కొట్టడానికి అలా పనిచేస్తుంది బ్రూమ్. సో మెల్లిగా పైకి అయితే వెళ్దాం, ఇంతకు ముందు వెళ్ళినట్టయితే అవ్వద్దు. సో అటు సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో పైకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో మనం ఎప్పుడే పైకి వెళ్ళి ఏమైనా నిర్ణయం చూద్దాం. లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ ఏంటి, సో చూడండి ఇక్కడ సింబల్ చూపిస్తుంది, మన సింబల్. దిస్ ఐటమ్ డస్ నాట్ వర్క్ హియర్ అంట. ఓకే, చాలా దారుణంగా ఉంది. పైన అయితే ఇదేంటి గోయి ఉంది ఇక్కడ, ఇందులో మనల్ని పాతి పెడుతుంది ఏంటి? లేదు ఇందులో మంత్రాలు ఇస్తుంది. ఇంకొంచెం లోపలికి అయితే వెళ్దాం. ఓకే, ఇదైతే కిచెన్. సో ఇందులో మేఘన్ కోసం మనిషిని కోసం అర్థమైతే లేదు, కానీ రక్తం అయితే బాగుంది. డ్రాస్ ఉన్నాయి, డ్రాస్ ఏమైనా దొరికితే చూద్దాం. అండ్ ఇక్కడ ఇది ఉంది, ఏంటిది స్మాల్ కేబుల్ అంట. సో